హైదరాబాద్ వాసులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఉగ్ర మూకలు పొంచి ఉన్నాయంటూ కేంద్ర నిఘా వర్గాలు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాయి. అయితే ఉగ్ర ప్రభావిత ప్రాంతాలైనటువంటి ప్రధానంగా చూస్తే తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్కి ప్రమాదం పొంచి ఉన్నట్లయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. విజయవాడ, తిరుపతి, వైజాగ్తో పాటు హైదరాబాద్కే ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. గతంలో కూడా హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో బాంబుల ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనను ప్రతి ఒక్కరు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అందులోనూ రేపు ఆదివారం అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్కు సంబంధించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అదేవిధంగా కూకట్పల్లి పరిసర ప్రాంతాలు, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. ప్రత్యేకంగా చెప్పాలి అంటే హైదరాబాదులో పర్యాటక ప్రాంతమైనటువంటి ట్యాంక్ బండ్, బుద్ధుని విగ్రహం, చాలా ప్రశాంతతకు పేరుగాంచినటువంటి ఈ బుద్ధుడి విగ్రహాన్ని చూడటానికి హైదరాబాదులో ప్రతి ఆదివారం కొన్ని వేల మంది పర్యాటకులు ఇక్కడికి సందర్శన కోసం వస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. అదేవిధంగా హైదరాబాదులో ఉన్నటువంటి ఉద్యోగాలు చేసుకున్నటువంటి జీవనం సాగించేటువంటి వారు ఆదివారం రోజు సేద తీరటం కోసం తమ కుటుంబాలతోటి, భార్య బిడ్డలతోటి, చిన్నపిల్లలతోటి మరి యొక్క ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ చాలా ప్రమాదమైనటువంటి ప్రదేశంగా ఇప్పుడు కేంద్ర నిఘా వర్గాలు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో కాబట్టి హైదరాబాద్ వాసులు ఆదివారం రోజు చాలా జాగ్రత్తగా ఉండండి. రేపు ఉదయం ఆదివారం రోజు మీరు ఇష్టానుసారంగా గతంలో లాగా పార్కులకు కానీ, లేకపోతే పెద్ద పెద్ద మాల్స్కి కానీ, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, అదేవిధంగా రైల్వే స్టేషన్లతో పాటు హైదరాబాదు ట్యాంక్ బండ్ బుద్ధుని విగ్రహాన్ని చూడాలని అనుకున్నటువంటి వ్యక్తులు దయచేసి మీ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి కొన్ని రోజుల పాటు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ పెహల్గామా ఉగ్ర దాడి తర్వాత కొన్ని ఉగ్ర మూకలు దేశంలో అక్కడక్కడ అలజడులు సృష్టించేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్పై దేశ ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగంగానే యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఉగ్ర మూకలు భారతదేశ పౌరుల్ని అన్యాయంగా కిరాతకంగా కాల్చి చంపారో ఆ ఉగ్ర మూకల్ని ఎక్కడున్నా వెంటాడి చంపుతామంటూ ప్రధానమంత్రి బహిరంగంగా పిలుపునిచ్చారు. ఆ తర్వాత దేశంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. దేశంలో ప్రత్యేకించి చెప్పాలి అంటే కొన్ని ప్రధానమైనటువంటి నగరాల్లో ఇప్పటికే పోలీసు సిబ్బంది, ఇంటెలిజెన్సీ వర్గాలు, నిఘా వర్గాలు ఒక నిఘాని కూడా పెట్టిన పరిస్థితి ఉంది. అనేక చోట్ల సెర్చ్ కూడా చేసిన పరిస్థితి ఉంది. భారతదేశం నుంచి పాకిస్తానీలు వెళ్ళిపోవాలంటూ దేశ ప్రధాని పిలుపునిచ్చారు. దేశ హోంశాఖ మంత్రి ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రత్యేకించి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ప్రత్యేకించి చెప్పాలంటే హైదరాబాద్ నగరంలో ఇప్పటి వరకు 208 మంది పాకిస్తానీలు ఉన్నట్లు అధికారిక లెక్కల ప్రకారం తేలింది. అయితే అనధికార లెక్కల ప్రకారం మరి ఎన్ని వందల మంది ఉన్నారు అనేది ప్రజల్లో ఒక ప్రశ్నార్థకంగా కొన్ని అంశాలు అయితే మారుతూ ఉన్నాయి. సో మొత్తానికి చూస్తే హైదరాబాద్ మహానగరం చాలా డేంజర్ అని చెప్పుకోవాలి ప్రస్తుత పరిస్థితుల్లో. సో ఈ మహానగరంలో నివసించేటువంటి ప్రతి పౌరుడు కూడా ఒక కన్ను వేసి ఉంచాలి ఉగ్ర మూకల కదలికల పైన. పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్సీ వ్యవస్థలు ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా హైదరాబాద్లో ఉండే ప్రతి పౌరుడు కూడా ఉగ్ర మూకల కదలికలను ఎప్పటికెప్పుడు అన్వేషిస్తూ ఉండాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి కానీ ఆ యొక్క సమాచారాన్ని చేరవేయటం హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడి బాధ్యత. ఒక హైదరాబాదే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడి బాధ్యత. ఈరోజు ప్రత్యేకించి బుద్ధ భగవానుడి ఒక విగ్రహం ఏదైతే ఉందో, బుద్ధ భగవానుడికి సంబంధించినటువంటి విగ్రహంతో పాటు ట్యాంక్ బండు, పచ్చని పరిసరాలు, ప్రశాంతమైన వాతావరణం, ఈ యొక్క వేసవి కాలంలో సేద తీరడం కోసం కొన్ని వేల మంది మరి ఆ పర్యాటకులు అక్కడికి వచ్చి సేద తీరుతూ ఉంటారు. అదేవిధంగా హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకున్నటువంటి వారు లక్షలాది మంది ఉన్నారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు. మరి వారందరూ కూడా ఆదివారం రోజు, సెలవు రోజు, పండుగ రోజు ఆదివారం రోజు
బుద్ధ భగవానుడి దగ్గరికి వెళ్తారు, సందర్శిస్తారు ట్యాంక్ బండ్, అక్కడికి వెళ్ళి చాలాసేపు సేద తీరుతారు, ప్రశాంతంగా గడుపుతారు. సో కాబట్టి కొన్ని రోజుల పాటు ఇలాంటి ప్రదేశాలకు వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే గతంలో హైదరాబాదులో ఉగ్ర మూకలు ఏ విధంగా చెలరేగిపోయారో 2013లో అందరం చూసాం. సో కాబట్టి ఇప్పుడు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి తరుణంలో, దేశ ప్రధాని పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించేటువంటి తరుణంలో మన దేశంలో ప్రతి పౌరుడు కూడా ఉగ్ర మూకల కదలికల మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే టీ కొట్లు రూపంలోనూ, అదేవిధంగా ఆ పండ్ల వ్యాపారం రూపంలోనూ చాలామంది ఉగ్ర మూకలు ఈ దేశంలో ఉన్నట్లయితే నిఘా వర్గాలు హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నాయి. సో ఎవరైతే ఆ అనుమానాస్పదంగా మనకెవరైతే అనిపిస్తారో వారి కదలికల గురించి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ మనం సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. ఒక పోలీస్ అధికారి చూసుకుంటాడులే, లేకపోతే ఒక ఇంటెలిజెన్స్ అధికారి చూసుకుంటాడులే అని చెప్పేసి ఎవరో కూడా ఖాళీగా ఉండేటువంటి పరిస్థితి కాదు. ఇది మన దేశం, మన రక్షణ, మన బాధ్యతగా ప్రతి ఒక్కరూ పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ప్రత్యేకించి హైదరాబాద్ ట్యాంక్ బండ్ అయితే దయచేసి ఎవరో వెళ్ళొద్దు. ట్యాంక్ బండ్తో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషను, అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో సంబంధించి ఉగ్రమూకల కదలికల మీద ఎప్పటికప్పటికి ఇంటెలిజెన్సీ వర్గాలు కూడా ఎప్పటికప్పటికి ఒక కన్నేసించి ఉన్న తరుణంలో సో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మీరు సందర్శించినప్పటికీ కూడా మీ చుట్టుపక్కల కదలికలు ఏవైతే ఉన్నాయో, మీ చుట్టుపక్కల పరిసరాలు, పరిస్థితులను ఎప్పటికప్పుడు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది.